హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకున్నది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ వన్ డే సిడ్నీలో. సిరీస్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. ఈ సిరీస్గా కొత్తగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. కాకపోతే థర్డ్ వన్ అనేది ఒక ప్రైడ్ కోసం మనం మాట్లాడుకోవాలి. ఇంకా ఇది విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి మేబీ ఐ థింక్ ఇది ఆస్ట్రేలియా సైడ్లో వాళ్ళ లాస్ట్ మ్యాచ్ అవుతుంది. సో రేపు మ్యాచ్ ఎట్లుందంటే టెంపరేచర్ మనం మాట్లాడుకునే మళ్ళీ ఇది స్ప్రింగ్ ఆఫ్టర్నూన్ కాబట్టి టెంపరేచర్ తక్కువగానే ఉంటుంది. 20 డిగ్రీస్ టు 21 డిగ్రీస్ అట్లా ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు రెండు పిచ్లతో కంపేర్ చేస్తే సిడ్నీ పిచ్ అనేది బెటర్ బ్యాటింగ్ స్కోర్ అకార్డింగ్. అంటే నాకు తెలిసి బిగ్ బాస్ లీగ్లో ఇది ఒక హై స్కోరింగ్ వెన్యూ. సో నాకు తెలిసి రేపు ఫస్ట్ 10 అవర్స్ ఏం కానీ మనం వికెట్ పడకుండా సో నెమ్మదిగా నిదానంగా ఆడుకున్నా కూడా నెక్స్ట్ 40 అవర్స్ అనేది మంచి స్కోర్ వస్తుంది. సో అట్లీస్ట్ రేపు మ్యాచ్ అయినా మనం రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ సో విరాట్గా బాగా ఆడాలనుకుంటున్నాను. ఇంక విరాట్ కోహ్లీ నుంచి రేపు ఖచ్చితంగా ఒక 50 వస్తే మంచి సెలబ్రేషన్ అయితే, ఎందుకంటే అది ఆస్ట్రేలియా సైడ్లో తనకి లాస్ట్ మ్యాచ్ కాబట్టి అట్లీస్ట్ ఒక 50 ఎక్స్పెక్ట్ చేస్తున్నా కొట్టాలని. సో మనం రేపు చేంజెస్ మాట్లాడుకుంటే నాకు తెలిసి ఇండియా ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ రేపు టీంలోకి తెచ్చుకోవాలి. లాస్ట్ 2 మ్యాచ్లు ఏం జరిగినా మనకు తెలుసు కాబట్టి మన బౌలింగ్ అంతగా ఏం లేదు. సో మేబీ కుల్దీప్ యాదవ్ వచ్చి ఆస్ట్రేలియా కాలంలో మిడిల్ ఆర్డర్ అనేది లేదు. సో మిడిల్ ఆర్డర్ అనేది వాళ్ళకి అంత పెద్ద ఎక్స్పీరియన్స్ లేనప్పేం కాదు. సో కుల్దీప్ యాదవ్ వేరియేషన్స్ వాడినంత పెద్ద ప్లేయర్ లేరు కాబట్టి కుల్దీప్ యాదవ్ని ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇంక నెక్స్ట్ నాకు తెలిసి ధ్రువ్ జురేల్ కూడా ఒక బ్యాట్స్మెన్గా ఆడిపించుకొని నితీష్ రెడ్డి ప్లేస్లో కుల్దీప్ యాదవ్ అది ధ్రువ్ జురేల్ని ఆడిపించుకోవాలి. ఇంకా వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో కుల్దీప్ రావాలనుకుంటున్నా. నితీష్ అన్న ప్లేస్లో ప్రసిద్ధ కృష్ణ ఖచ్చితంగా ఈ 3 చేంజెస్ అని రేపు ఇండియా చేసుకోవాలి. ఒకవేళ రేపు ఖచ్చితంగా మ్యాచ్ గెలాలనుకుంటే కుల్దీప్ యాదవ్ మాత్రం ఖచ్చితంగా ఆడాలి. లేదు నితీష్ కుమార్ రెడ్డిని మీరు ఆల్రౌండర్గా ఆడిపోయాలనుకుంటే ఆల్రౌండర్ ఆడిపోయాలనుకుంటే మీరు ఖచ్చితంగా బౌలింగ్ చేయాలి. కనీసం అట్లీస్ట్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్ నుంచి 30-40 రన్స్ అయినా మనం స్కోర్ చేసేటట్టు ఉండాలి. లేదు 30-40 రన్స్ కానీ వికెట్లను తీయలేకపోయినప్పుడు ధ్రువ్ జురేల్ని ఖచ్చితంగా ఒక బ్యాట్స్మెన్గా ఆడిపించుకోవాలని నేను అనుకుంటున్నా. అండ్ కుల్దీప్ యాదవ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. రేపు ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ని ఆడిపోకపోతే రేపు మ్యాచ్ కూడా ఓడిపోతాం. సో నితీష్ రాణా, హర్షిత్ రాణా ప్లేస్లో ఖచ్చితంగా ప్రసిద్ధ కృష్ణ అయితే రేపు మ్యాచ్ ఆడాలి. ఎందుకంటే ప్రసిద్ధ కృష్ణ అనేది తనకున్న బౌన్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక 2 వికెట్స్, ఒక 2-3 వికెట్స్ తీసుకొని 70 రన్స్ ఇచ్చుకున్నా పర్లేదు. ఖచ్చితంగా ప్రసిద్ధ కృష్ణ అయితే రేపు టీంలో ఉండాలి. మనం ఆస్ట్రేలియా 11 మాట్లాడుకుంటే ఖచ్చితంగా మిచ్చటా హ్యాజర్వుడ్లో ఒకరు మాత్రం ఖచ్చితంగా ఆడరు. అండ్ నాకు తెలిసి వాళ్ళ లోకల్ ప్లేయర్ జాక్ ఎడ్వర్డ్స్ని తీసుకొచ్చారేమో, తన డెబ్యూ మ్యాచ్ ఇప్పిస్తారేమో అనుకుంటారు. ఎందుకంటే జాక్ ఎడ్వర్డ్స్ అన్న సిడ్నీ చిక్కర్స్కి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మొత్తం ఆడాడు కాబట్టి జాక్ ఎడ్వర్డ్స్ని ఖచ్చితంగా రేపు ప్లేయింగ్లో ఉంటాడు అనుకుంటున్నా. అండ్ జాస్ ఇంగ్లీష్ కూడా ఆడిపిస్తారేమో రేపు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్ అనేది ల్యాకింగ్ ఉంది. ఒక మ్యాచ్ గెలిచిన మాత్రం మిడిల్ ఆర్డర్ అనేది వాళ్ళకి ఏమంత పెద్ద మిడిల్ ఆర్డర్ ఏం లేదు. మిచెల్ ఓవెన్ కూడా ఒక మ్యాచ్ ఆడినాడు, కూపర్ కోహ్లీ కూడా ఓన్లీ 3-4 మ్యాచెస్ ఆడారు కాబట్టి. అండ్ మ్యాచ్ స్టార్ట్ కూడా ఏం పెద్ద ఎక్కువ 1 డేస్ ఆడలేదు. ఇట్స్ లైక్ ఆయన కూడా 2-3 1 డేస్ మాత్రం ఆడాను కాబట్టి ఖచ్చితంగా జాస్ ఇంగ్లీష్ అనే వాళ్ళు మిడిల్ ఆర్డర్ ఆడిపించుకుంటారు. అండ్ రేపు మనం మ్యాచ్ గెలవాలనుకుంటే ఖచ్చితంగా మాత్రం శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ మాత్రం గట్టిగా చేయాలి. ఎందుకంటే శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ మన ఫస్ట్ 10 మ్యాచ్లో ఏం చేయలేదు. సెకండ్ మ్యాచ్లో 265 ఆల్రెడీ మా 3-4 వికెట్స్ ఆస్ట్రేలియా లూజ్ అయినా కూడా ఆయన క్యాప్టెన్సీ పెద్దగా ఏం లేదు. సో రేపు గిల్ క్యాప్టెన్సీ కూడా పెద్ద పరీక్ష అయి ఉంటుంది. అండ్ నేనైతే హోప్ చేస్తాను ఖచ్చితంగా రేపు రోహిత్ శర్మ